జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో అభివృద్ధి పాలనకు ఏడాది పూర్తయిందని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు అన్నారు. గురువారం మాగుంట లేఅవుట్లోని జనసేన నెల్లూరు నగర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ స్థాయిలో సమగ్ర మార్పులు, సుస్థిర పాలనతో రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దారితీసిన కూటమి పాలనను సువర్ణకాలంగా పేర్కొన్నారు. అరాచక పాలన ముగించి అభివృద్ధి పాలనకు దారి చూపినందుకు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు, ఎన్డీఏ భాగస్వాములకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో నగర ప్రధాన కార్యదర్శి శనివారపు అజయ్ బాబు, నగర డివిజన్ ఇన్ఛార్జీలు చిత్తూరు రాము, చుక్కల భీమయ్య, బిల్లా ఉదయ్ కిరణ్, పెరడ ఆనందరావు, ఊటుకూరు శ్యామ్, పసుపులేటి శ్రీనివాసులు, నాయకులు సాయి, బాలు, శ్రీనివాసులు, మల్లిక తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు నెల్లూరు నగర జనసేన పార్టీ కార్యాలయం నందు ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇన్ఛార్జీలు మరియు జిల్లా కమిటీ, నగర కమిటీ నాయకులు అందరితో కలిసి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే, కళ్ళు పోయిన వైఎస్ఆర్సీపీ నాయకులు గత సంవత్సర ఏడాది పాలనలో ఎన్నెన్నో అభివృద్ధి పనులు చేస్తే కూడా ఇక ప్రభుత్వంలో వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా ఇప్పటికీ మీరు సాధించింది ఏమీ లేదంటూ ఎద్దేవా చేస్తున్న కొంచెం మంది మంత్రులు కానీ, వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రులు కానీ, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ జగన్ రెడ్డికి కానీ కనువిప్పు చేసే విధంగా ఈరోజు మా రాష్ట్ర జనసేన పార్టీ కార్యాలయం ఈరోజు మేము సంవత్సర కాలంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఎన్ని పనులైతే మేము ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో గత సంవత్సరం రోజుల్లో మేము చేసామనే దానికి తార్కాణంగా ఒక పుస్తకాన్ని అయితే రిలీజ్ చేశారండి. ఎందుకంటే గత 11 సంవత్సరాల పాటు ఎంతో అవిశ్రామ శ్రమతో ఆయన ఎంతో విలాసవంతమైన జీవితాన్ని కూడా వదిలేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజల బాగు కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం 24 గంటలు శ్రమించిన ఏకైక వ్యక్తి నాకు తెలిసి ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో కాదు, ఈ ప్రపంచంలో కూడా ఉన్న ఏకైక వ్యక్తి మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే మనం గతంలో ఎంతోమంది రాజకీయ నాయకులను చూసాం, వాళ్ళందరూ సినిమా యాక్టర్లను చూసాం, వాళ్ళందరూ 5 పదులు కానీ 6 పదులు కానీ దాటాక సినిమా దశలో చరమాంకంలో చేరుకున్న తర్వాత రాజకీయాల్లోకి వచ్చి మేము షేడౌట్ కాకూడదని చెప్పి ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళని చూసామే. కానీ ఎంతో టాప్ హీరోగా సినీ రంగంలో ఉండి కూడా ప్రజల చేత ఎన్నో మనల్ని పొందుతూ ఎన్నో రికార్డులని వశం చేసుకున్న వ్యక్తి ఎంతో పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా 43 వేళ్ల వయసులో ఒక పార్టీని స్థాపించి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో, ఒక రాక్షసుడి పరిపాలనలో రాకూడదనే ఒక పరితపనతో 2014లో దానికోసం అయితే పార్టీ పెట్టారో ఆ రోజు నుంచి 11 సంవత్సరాల పాటు అవిశ్రామంగా 10 సంవత్సరాల పాటు కృషి చేసి అదేవిధంగా పార్టీని ముందంజలోకి తీసుకొచ్చి తర్వాత ఎన్ని స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాల్లో మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఒక పక్క భారతీయ జనతా పార్టీతోటి, ఒక పక్క తెలుగుదేశం పార్టీతోటి జత కలిసి 21 స్థానాలు మేము తీసుకొని పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తే 21 స్థానాల్లో ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ లేనటువంటి గెలుపు ఈరోజు జనసేన పార్టీ సొంతం చేసుకుంది. ఆ ఒక్క గెలుపుతో విస్తుపోయిన ఆంధ్ర రాష్ట్రంలో దేశంలోని అన్ని పార్టీలు ఓవైపు పవన్ కళ్యాణ్ గారే రానున్న రోజుల్లో మన రాష్ట్రానికి కాదు దేశానికి సైతం దిశ చూపించగల ఏకైక శక్తి పవన్ కళ్యాణ్ గారే అని చెప్పి తెలుసుకొని ఈరోజు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు సైతం ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నా వెనకాల ఉన్నారు అని చెప్పి ఆయన ఓపెన్గా బహిరంగంగా స్టేట్మెంట్ ఇచ్చి ఓ పక్క ముందరికి వెళ్తున్న రోజులైతే మనం చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా మనం ఇంకా రాష్ట్రంలో చూసుకుంటే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అనుభవజ్ఞులైన ముఖ్యమంత్రి గారు, ఆయన పరిపాలనలో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు కొన్ని శాఖలను జనసేన పార్టీ గెలిచిన తర్వాత 3 మంత్రులను తీసుకొని ఓ పక్క పంచాయతీరాజ్ కానీ, మరొక పక్క అటవీ శాఖ కానీ, ఓ పక్క పర్యావరణ శాఖ కానీ, అదేవిధంగా నాదెళ్ల మనోహర్ గారి పౌర సరఫరాల శాఖ కానీ, అదేవిధంగా కందుల దుర్గేష్ గారు కానీ పర్యాటక టూరిజం శాఖ
లో తీసుకొని వాళ్ళు ఎన్ని డెవలప్మెంట్స్ ఈరోజు కేవలం ఒక్క జనసేన పార్టీతో చేసిందో ఈరోజు ఈ పుస్తకం చూస్తే మీకు అందరికీ తెలుస్తుందని చెప్పి తెలియజేసుకుంటాను. అదేవిధంగా ఈ మధ్య వైఎస్ఆర్సీపీ నాయకులు ఎంతోమంది కారు కూతలు కూస్తూ ఉన్నారు. ఓ పక్క పేరుని నాని గారు కానీ, అదేవిధంగా నిన్న కాక మొన్న మహిళా నాయకురాలైనటువంటి శ్రీ శ్యామల గారు ఏదో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కనిపించి అమ్మా ఎన్ని పనులు చేశారో, ఎంత అభివృద్ధి చేశారో ఒక్కసారి కళ్ళకు కట్టి ఒక్కసారి వచ్చి చూడమ్మా. కేవలం మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి యలహంక ప్యాలెస్ని వదిలి సంవత్సరంలో కేవలం 4 సార్లు మాత్రమే ఈ రాష్ట్రానికి వచ్చి ఆయన ఉనికి చాటుకునే దానికి మాత్రమే తప్ప ఇక దేనికి పనికి రాకుండా పోయాడు. ఇటువంటి చావు కబుర్లు ఇంకా ఆపండి. ప్రజలు మిమ్మల్ని చూడడం లేదు అనే దానికి వాస్తవ నిదర్శనం గత సంవత్సరం క్రితం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల్లో మీకు వచ్చిన గణాంకాలు సీట్లు కేవలం 11 సీట్లు. 11 సీట్లకి మిమ్మల్ని పరిమితం చేసింది. రానున్న రోజుల్లో కనీసం ఆ 11లో కూడా ఒకటి చెరిపేసి ఒక్క సీటుకి మిమ్మల్ని పరిమితం చేసే రోజులు దగ్గర పడ్డాయి. అదేవిధంగా ఈ సుపరిపాలనలో సమగ్ర అభివృద్ధి నివేదికని ఈరోజు పవన్ కళ్యాణ్ గారు రిలీజ్ చేశారు. ఈరోజు ప్రగతిగా పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యాలకై మరొడుగు, హరితాంధ్రప్రదేశ్ సాధనకి మరో అడుగు అనే సంకల్పంతో ఈరోజు ముందరికి వస్తూ ఉన్నారు. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి శాఖ పంచాయతీ రాజ్లో ఈరోజు గ్రామ స్వరాజ్యం, గ్రామాలు ప్రతి దగ్గర కనీసం 5 సంవత్సరాల పాటు డెవలప్మెంట్కి నోచుకొని గ్రామాలు కనీసం 5 సంవత్సరాల పాటు అసలు ఆ గ్రామాలకి కనీసం ఎమ్మెల్యే కూడా పోనటువంటి గ్రామాలు సైతం కూడా వాటిలన్నింటినీ కలిపెట్టి ఒక సంవత్సరంలో 3300 కిలోమీటర్ల రోడ్లని వేసిన ఏదైనా ఘనత ఏదైనా ఉందంటే అది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికనే చెప్పాలి. అదేవిధంగా ఇక జనసేనకి ఇచ్చిన వాటిల్లో దీపం పథకం కింద చూస్తే ప్రతి ఇంటికి ఖచ్చితంగా గ్యాస్ సిలిండర్ని సంవత్సరానికి 3 లేదా 4 సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్ని అందించిన ఘనత ఏదైనా ఉంటే అది జనసేన పార్టీకి చెందింది. అదేవిధంగా రేషన్ని మీరు తూతూ మంత్రంగా ఆ ఇంటికి ఈ ఇంటికి ఊరికే అలా పంపించి 1, 2 తారీఖులు 3వ తారీఖు కల్లా ఎత్తివేసే రేషన్ని ఈరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు దాకా ప్రతి పేదవాడికి అందుబాటులో ఉండే విధంగా ఉదయం నుంచి రాత్రి దాకా రేషన్ తీసుకునే విధంగా ఈరోజు చేసింది ఈరోజు జనసేన పార్టీ సంకీర్ణ ప్రభుత్వం. అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే టూరిజంలో కానీ అదేవిధంగా పర్యాటక రంగంలో కానీ ముందడుగు వేస్తూ ఈరోజు ఉదయం కూడా రాజమండ్రిలో అఖండ గోదావరి ప్రాజెక్ట్ని శంకుస్థాపన చేసి సాక్షాత్ రాష్ట్ర దేశ పర్యాటక శాఖ మంత్రి చేత నిధులు తెప్పించుకొని ఈరోజు మొదలుపెట్టింది ఏదైనా చూస్తే ఒక్క జనసేన పార్టీ ప్రభుత్వమే. సో దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ తెలియజేసేది ఒకటే, దయచేసి మీ మాయ మాటలు కప్పిపెట్టి ఇకనైనా ప్రజలకి మీరు చెప్పే కళ్ళబొల్లి మాటలు వినే పరిస్థితిలో ఎలాగా లేదు. దయచేసి మీ కంఠశోష ఆపి రాష్ట్రం ప్రగతి వైపు పరుగులు తీస్తుంది. గత 5 సంవత్సరాల్లో నోచుకొని ప్రగతిని ఇప్పుడు ముందరికి తీసుకెళ్లే విధంగా పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్రం సమగ్రంగా ముందరికి వెళ్తుంది. రానున్న 15 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎంత పరిపాలన అనేది ముందరికి వెళ్తుందో మనం కళ్ళకి కట్లెట్టు మనకి ఈసారి ఈ నివేదిక తీసాం. ఇంకా ప్రతి సంవత్సరం ప్రతి నివేదికలో 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా హరితాంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దే దిశగా ముందరికి వెళ్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో సైతం జనసేన పార్టీని బలంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసుకోబోయే విధంగా మేమందరం నెల్లూరు నగర అధ్యక్షుడుగా నేను మిగతా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అందరూ కలగలిసి జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే దిశగా ప్రతి కార్యకర్తకి అండగా మేమందరం ఉంటామని చెప్పి ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజలందరినీ కార్యకర్తలందరూ వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళ కష్టాలు తెలుసుకొని మన సంకీర్ణ ప్రభుత్వంలో వాళ్ళ కష్టాలు తీర్చే విధంగా ప్రతి ఒక్కరూ ముందరకెళ్ళాలి. అదేవిధంగా జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలపరిచే దిశగా ముందరకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై జనసేన. హిమాలయ స్కూల్ ఆధ్వర్యంలో విద్యా విహార్ స్కూల్, మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు. ఐఐటి నీట్ ఫౌండేషన్, గుడ్ అకాడమిక్స్, గుడ్ హ్యాండ్ రైటింగ్, క్రికెట్ క్లాసెస్, బాస్కెట్బాల్, వాలీబాల్,
స్కేటింగ్, ఆర్చరీ, కరాటే, యోగా, హాస్టల్ ఫెసిలిటీ, గుడ్ ఫ్యాకల్టీ. హిమాలయన్స్ విద్యా విహార్ స్కూల్, డే స్కాలర్స్ అండ్ రెసిడెన్షియల్ స్కూల్. అడ్మిషన్స్ జరుగుతున్నవి. ప్లే క్లాస్ టు 10th క్లాస్. మైపాడు రోడ్డు, నవలకుల తోట, నెల్లూరు.